అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ఎక్కడ చూసినా దావోస్ 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 ఈ పేరే వినబడతా ఉంది. నేను ఫోన్ ఓపెన్ చేసిన దావోస్ పర్యటన, దావోస్ టూర్, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా దావోస్ దావోస్ అని వినబడతా ఉంది. ఏంటి ఈ దావోస్? దావోస్లో ఏం చేస్తారు? రీసెంట్గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దావోస్ పర్యటనకు వెళ్ళి వచ్చారని చెప్పి ఒక ఆర్టికల్ చూశాను. దావోస్లో ఏం జరుగుతుంది అంతగా? దావోస్ అనేది స్విట్జర్లాండ్లో అనే ఒక దేశంలో చిన్న పర్వత ప్రాంత పట్టణం అదొకటి. ఇక్కడ ప్రతి ఏటా జనవరి నెలలో డబ్ల్యూఈఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ప్రతి ఇయర్ సమావేశం జరుగుతుంది. దావోస్లో ఎవరు పాల్గొంటారు అంటే ఇక్కడికి 2500 నుంచి 3000 మంది దాకా ప్రముఖులు వస్తారు ఇక్కడికి, దావోస్ అనే దానికి. వివిధ దేశాల నుంచి ప్రధానులు, అధ్యక్షులు మరియు మంత్రులు, మైక్రోసాఫ్ట్, గూగుల్, టాటా, రిలయన్స్ వంటి పెద్ద పెద్ద కంపెనీ సీఈఓలు కూడా ఇక్కడికి వస్తారు. వచ్చి అక్కడ ఏం చేస్తారని మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులంతా ఒక చోట చేరి ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల గురించి మాట్లాడుకుంటారు. వివిధ దేశాల అధ్యక్షులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ప్రాంతానికి పెట్టుబడులు తీసుకురావడానికి పెద్ద కంపెనీ సీఈఓలను కలుస్తూ ఉంటారు. రీసెంట్గా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు. అంటే అక్కడ ఏం చర్చించారు? సో రాబోయే రోజులను ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి వాటి మీద పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు, పెద్ద పెద్ద నాయకులు వీళ్ళందరూ కూడా చర్చిస్తూ ఉంటారు అక్కడ. దీనివల్ల సామాన్యులకు వచ్చే లాభం ఏంటి అని మనం అనుకోవచ్చు. అక్కడ ఎవరో మీటింగ్ పెట్టుకుంటే మనకేంటబ్బా, అసలు మనకి ఏంటి లాభం? అసలు చంద్రబాబు నాయుడు అక్కడెక్కడో పోయి మాట్లాడితే, రేవంత్ రెడ్డి గారు అక్కడెక్కడో పోయి మాట్లాడితే ఇక్కడున్న నాకేం పోతుంది, నాకేం అనిపిస్తుంది అనేసి మీకు ఒక ఆలోచన రావచ్చు. కానీ అది మీకు మంచికే జరుగుతుంది. పెద్ద కంపెనీలు మన రాష్ట్రానికి వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పి, రాష్ట్రానికి ఆదాయం పెరిగి మౌలిక సదుపాయాలు, రోడ్లు, ఆసుపత్రులు పెరుగుతాయని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని చర్చించి వాళ్ళని ఒప్పించి తీసుకురావడం జరుగుతుంది మన రాష్ట్ర ముఖ్యమంత్రులు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ఒక గుర్తింపు తేవాలనేసి వాళ్ళకి ముఖ్యంగా ఆలోచన రన్ అవుతుంది. ఇక్కడికి ఎవరిని పడితే వాళ్ళని అలో చేయరు. ఎందుకంటే అది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చే డెలిగేట్స్, ముఖ్యమంత్రులు వీళ్ళందరూ వెళ్ళే ప్లేస్ కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని అలో చేయరు. అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన అనుమతులు ఉంటేనే వెళ్ళాలి. మీరు సొంతంగా ఫ్లైట్ టికెట్ వేసుకుని వెళ్ళి చూసేసి వచ్చేస్తారంటే కుదరదు. అక్కడ మామూలుగా యుఎస్ఏకు, లండన్కు, లేదంటే జర్మనీ, ఆఫ్రికా ఇట్లాంటి దేశాలకు తిరగచ్చు, కానీ అక్కడికి వెళ్ళలేము సాధారణంగా డబ్ల్యూఈఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సభ్యత్వం ఉండాలి. అదేవిధంగా దీనికి హాజరయ్యే వాళ్ళందరికీ కూడా ముందుగానే మెయిల్స్ పంపిస్తారు. ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో. దేశ అధినేతలను, ముఖ్యమంత్రులు మరియు మంత్రులు డబ్ల్యూఈఎఫ్ ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది. చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు కూడా ఈ కోటాలోనే వెళ్తారు. పర్మిషన్ వచ్చింది కదా వెళ్ళిపోదామంటే కుదరదు. అక్కడ ప్రత్యేక సెక్యూరిటీ క్లియరెన్స్, అది కాకుండా ఫోటో ఐడెంటిటీ, వాళ్ళు ఇచ్చే బ్యాడ్జ్, ఇవన్నీ ఉండాలి. దీనికి నెల ముందు దరఖాస్తు చేసుకోవాలి. మామూలుగా సాధారణంగా ఏదన్నా ఒక ట్రిప్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది? ఫ్యామిలీ ట్రిప్ అంటే ఒక 5 లక్షలు, 10 లక్షలు ఇట్లా. ఇక్కడికి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? వెళ్ళి రావడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? దావోస్కి వెళ్ళి రావడానికి ఖర్చు వింటే సామాన్యులు ఆశ్చర్యపోవాల్సిందే. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈవెంట్లో ఒకటి. సుమారు అక్కడికి వెళ్ళి రావాలంటే 55 లక్షల నుంచి 5.5 కోట్ల వరకు అవుతుంది. ఎస్, మీరు విన్నది నిజమే. హోటల్ రూమ్స్ ఆ టైంలో దొరకవు దావోస్లో. ఒక సాధారణ హోటల్ రూమ్ ఎంత ఉంటుంది మీకు తెలిసి? 10,000, 15,000, ఎక్కువ చూస్తే ఒక 30,000. వైజాగ్ లాంటి నోవోటల్ ఇట్లాంటి పెద్ద పెద్ద హోటల్లో 30,000, 40,000. అక్కడ సుమారు స్టార్టింగ్ ఎంతో తెలుసా? 40,000 రూపాయలు. 40,000 రూపాయల నుండి 4 లక్షల వరకు ఉంటుంది రూము, ఒక హోటల్లో రూము. ఆ సమయంలో గదులు దొరకడం కూడా చాలా కష్టం. ముఖ్యమంత్రులు లేదా మంత్రులు వెళ్ళినప్పుడు ఆ ఖర్చును రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ఎందుకంటే వారి వ్యక్తిగత పర్యటనకు కాకుండా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తారు కాబట్టి ఆ ఖర్చులు అన్నీ కూడా ప్రభుత్వాలే భరిస్తాయి. చంద్రబాబు నాయుడు లాంటి నేతలు అక్కడికి వెళ్ళడం వల్ల మన రాష్ట్రానికి గ్లోబల్ మ్యాప్లో ఒక గుర్తింపు వస్తుంది. పెద్ద పెద్ద కంపెనీలు, సీఈఓలు, ఉదాహరణకు మైక్రోసాఫ్ట్, గూగుల్, అదానీ, టాటా అందరూ ఒకే బిల్డింగ్లో ఉంటారు. అందరూ ఒకే దగ్గర కూడా సమావేశం అవుతారు. కాబట్టి ఒక్కొక్కరు దగ్గరికి వెళ్ళి తిరగాల్సిన అవసరం లేదు. ఒకే చోట అందరినీ కలిసి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావచ్చు అనే ఆలోచనతో ఆ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. మొత్తానికి ఇది మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువతకు ఉద్యోగాల కోసం చేసే ఒక
బిజినెస్ ట్రిప్ అని కూడా అంటారు. దీని గురించి మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. దావోస్ ట్రిప్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఈ వీడియో.